రేపటికి నిఫ్టీలో బుల్లిష్ మూవ్ చూడొచ్చా? లేదా బేరిష్ మూవ్ చూడొచ్చా? చూద్దాం. అలాగే రేపు నేనెందుకు బిగ్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా అన్నది కూడా చూద్దాం. నిఫ్టీ ఈరోజు కన్సాలిడేట్ అయింది ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్‌లో. ఎంటైర్ డే ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్‌లోనే కన్సాలిడేట్ అయింది. ఎండ్ ఆఫ్ ద డే బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. కానీ బ్రేక్ అవ్వలేదు. నిఫ్టీలో రేపటికి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 24,044 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే 24,144 టార్గెట్ లెవెల్. బుల్లిష్ సైడ్ సపోర్ట్ ఏరియా 23,955 సపోర్ట్ ఏరియా. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే 23,899 టార్గెట్ 1 ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత 23,811 సెకండ్ టార్గెట్. టార్గెట్ 2 లెవెల్. రేపు నేను ఎందుకు బిగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నిఫ్టీ కన్సాలిడేట్ అయింది టైట్ రేంజ్‌లో. ఇంత టైట్ రేంజ్‌లో కన్సాలిడేట్ అయినప్పుడు ఎటు సైడ్ బ్రేక్ అయినా బేరిష్ సైడ్ అయినా బుల్లిష్ సైడ్ అయినా కూడా బిగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రేపు ఈ లెవెల్స్ బ్రేక్ అయితే స్ట్రాంగ్ మూవ్ చూడొచ్చు. ఒకవేళ మీరు మార్కెట్లో లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఉంది, జాయిన్ అవ్వండి. మీరు మార్కెట్ డైరెక్షన్ ఐడెంటిఫై చేయలేకపోతే అప్ ట్రెండ్లో ఉందా, సైడ్ వేస్ ఉందా, లేకపోతే డౌన్ ట్రెండ్లో ఉందా మీరు తెలుసుకోలేకపోతే ఈ ఇండికేటర్ యాక్సెస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు డైరెక్షన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఈ ఇండికేటర్ హెల్ప్తో. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో కలుద్దాం.